అది ప్రతి వాళ్ళకి రావాలి. ఆడమోగ అనే తేడా రాకూడదు. అది అలాంటప్పుడు మనము మా పూర్త పంచాయతీలో వేగడ పంచాయతీ వాలాసి బస్కి పంచాయతీలో ఏ అధికారి వచ్చినా తరిమి కొట్టడానికి అవకాశం ఉంటుంది. అది మీరు సిద్ధంగా ఉండాలి. అప్పుడే మనము ఈ కపట రాజకీయ నాయకులను తరిమి కొట్టడానికి వీలు ఉంటుందని కోరుకుంటూ మేము ఈరోజు అవానింతులు కావచ్చు వచ్చినటువంటి అలాగేమో 2019 నాటికేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడ అమ్మేసి ఆయన పారిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఏమో పెదపాడ గ్రామం డుమ్మిరిగూడ మండలానికి వచ్చి చెప్పాల్సి పంచి హ్యాపీగా ఆయన పనిచేసి వెళ్ళిపోయి సంతోషంగా వెళ్ళిపోయి తర్వాత ఏమో వెనకాల భూమి అమ్ముసుకొని వెళ్ళిపోతున్నాడు. అలాగే కొన్ని గ్రామాలకి రోడ్డు ఇస్తాను మీకు హ్యాపీగా అంబులెన్స్ పంపిస్తాను అన్నాడు. అంబులెన్స్ కాదు ఇక్కడ పంపించింది ఆయన ఏమో డ్రోన్లు పంపించి సర్వే చేసి వాళ్ళ గిరిజనులకి అమాయకులకి నీటి ముంచేద్దాం చంపేద్దాం అని ప్లాన్ వేశాడు. ఈ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తీసిన ప్లాన్ తోనే ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాడనేసి నేను భావిస్తున్నాను. ఇక్కడ గిరిజనులకి సినిమా కాదు ఇక్కడ తెర మీద బుల్లి బొమ్మలా చూపిస్తున్నాడు అనేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ ముందు ఒక మాట వెనకాల ఒక మాట కాదు. మీ సుది ఉంటే గనక మీరు రండి, మీరు గిరిజన పట్ల ఉండి యుద్ధం చేసి గిరిజనులకి విజయ వీరుడుగా నిల్చుమని నేను ఈరోజు సందర్భంగా తెలియపరుస్తున్నాను. నిజంగా మీరు శుద్ధి ఉంటే గనక అక్కడ ఉండి మాట్లాడటం కాదు, గిరిజనుల దగ్గర వచ్చి మాట్లాడని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. మీరు గిరిజనుల పక్షాన ఉండి మీరు హీరో వండి తప్ప కానీ సినిమాల్లో హీరో కాదు. సినిమాల్లో హీరో ఉంటే అది అందరు చూసి సపోర్ట్లు కొడతారు కానీ ఇక్కడ రియల్ సపోర్ట్లు కొట్టి మీకు ఘన సత్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మీకు ఎంతో సినిమా అభిమానులు మీకు సపోర్ట్లు కొట్టి పవన్ కళ్యాణ్ వస్తే మంచివాడు, ఆయన ఆదరిస్తాడు, సినిమా షూటింగ్ లో మాకు ఎలాగైతే హీరోలుగా చేశాడు ఇక్కడ కూడా గిరిజనులకు హీరోలుగా చేస్తారని ఆశపడితే మా గుండెల్లో తనీలిపోకండి, మా గుండెల్లో గద దించవద్దు, మా గిరిజనులకేమో మీ షూటింగ్ కత్తితో మాకు హృదయాల్లో కదిలించవద్దు. మా ఏజెంట్స్ గిరిజనుల్లో ఉన్నటువంటి బడతెలతోని కత్తులతోని గొడ్డలతోని మీకు తరిమి కొడతామని ఈ సందర్భం తెలియపరిచి మీకు తెలుసు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిందంటే దానికి కారణం ఆదివాసులు. మీకు తెలుసు అలాంటి ఆదివాసులు జోలికి వస్తే మేము తరిమి కొడతాం. బ్రిటిష్ వాళ్ళే అన్నారు ఈ దేశం నుండి వెళ్ళిపోయే ముందు ఇక్కడ భారతదేశంలో మేము పరిపాలించాం, అక్కడ ఉన్నటువంటి రాజుల కోటలను కూడా కూలదీశాం కానీ ఆదివాసుల జోలికి వెళ్ళి మాత్రమే వెళ్ళలేకపోయామని అన్నారు. అలాంటి ఆదివాసుల జోలికి మీరు వస్తే మేము బ్రిటిష్ వాళ్ళే తరిమి కొట్టాం ఆదివాసులుగా. అలాంటిది మీకు తరిమి కొట్టడం చాలా పెద్ద సమస్య ఏం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి హైడ్రోపవర్ ప్రాజెక్ట్ కడతాం, ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేస్తామంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకోం, తరిమి కొడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొండలరావు వేంగడ మాజీ సర్పంచ్ని, అలాగే గిరిజన అల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు బూర్జ పంచాయతీ మధ్యవలస గ్రామంలో ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టాలని అదాని నవయుగ కంపెనీ వారు ఇక్కడ మొత్తం ప్రభుత్వం వారు మొత్తం వచ్చి సర్వే చేసి మొత్తం జనాలందరికీ చాలా ఇబ్బంది పెడుతున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ భూములు పోతున్నాయి, ఈ చెట్లు పోతున్నాయి, తోటలు పోతున్నాయి, ఇల్లులు పోతున్నాయి. మేము ఎక్కడ వెళ్ళి పడతామా, ఎక్కడ వెళ్ళి వస్తామని దాంట్లో ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వెంటనే అదాని కంపెనీ నుంచి ఇక్కడ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేసే వరకు ఇక్కడ గిరిజనులు ఇక్కడ ప్రజలందరూ ఐక్యమై పోరాటం చేసి రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కానీ ఈ ప్రభుత్వాలు ఈ రకంగా సర్వేలు చేసి ఇక్కడ కడతాము పవర్ ప్రాజెక్టు కడతామంటే మేము ఈ న్యాయ పోరాటానికైనా సిద్ధం పడతాం. ఇక్కడ ప్రజల నుంచి పోరాటం చేయడానికైనా ముందు వెళ్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.